ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే అధిక మాస ప్రాముఖ్యత గురించి. అధిక మాసము అందరికీ తెలిసినదే. దీనిని మనము పురుషోత్తమ మాసం అని కూడా అంటాం. ఈ పురుషోత్తమ మాసము ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి అయితే వస్తుంది. ఈ పురుషోత్తమ మాసంలో ఏదైతే మనము పూజ, జపము, హోమము, దానము ఏదైతే చేస్తామో అవి మనకి కోట్లాను కోట్ల రెట్టింపు ఫలితాన్నయితే ఇస్తుంది. దీనికి పురుషోత్తమ మాసానికి కథ కూడా అయితే ఉంది. ఎవరు ఏ విధంగా ముక్తి పొందారు, మోక్షం పొందారు అనేటువంటి కథలు కూడా ఉన్నాయి, కూడా మీకు చెప్తాను. ఈ పురుషోత్తమ మాసంలో ప్రతి రోజు కూడా పఠించాల్సిన శ్లోకం అయితే కూడా ఉంది. తర్వాత రోజుకి ఒక ఆవు గురించి అనమాట 33 సార్లు కనుక చదివినట్లయితే 33 కోట్ల దేవతలు ఈ శ్లోకంలో ఉంటారు. అందరి మందిని స్మరించినట్టు ఉంటుందన్నమాట. అది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూసుకుని చదవండి. ఇంకా మనకి చదివి ముందరే నేను ఈ వీడియో చేయవలసింది, కొంచెం మా తండ్రి గారికి ఆరోగ్యం బాగోలేక చేయలేకపోయాను. ఒకసారి మీరు కూడా భగవంతుణ్ణి స్మరించుకోండి, ఈ శ్లోకాలు చదవండి. మనము పురుషోత్తమ మాసం ఉపవాసాలు ఉన్నా ఉండలేకపోయినా, ఏకాదశి ఉపవాసాలు చేయలేకపోయినా కానీ ఈ శ్లోకాలు చదువుకున్నా మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయి అని చెప్తున్నారు పెద్దలు. అదేంటంటే ఇది ఒక శ్లోకం అయితే చెప్తాను. ఈ శ్లోకాన్ని 33 సార్లు పఠించండి రోజుకి. ఈ మొత్తం ఈ పురుషోత్తమ మాసంతో చదవండి. అదేంటంటే గోవర్ధనం ధర్మం వందే గోపాదం గోపరుపిణం గోకులోద్భవిషాణం గోవిందం గోపికా ప్రియం. మళ్ళీ ఇంకొకసారి చెప్తారు. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరుపిణం గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరుపిణం గోకులోద్భవిషాణం గోవిందం గోపికా ప్రియం. ఇలా 33 సార్లు రోజుకి 33 సార్లు చదవండి. అలాగా ఈ మొత్తం ఈ నెలంతా చదవండి. అంటే ఇక్కడి నుంచి చదవండి ఎవరికంటే రోజుకి ఇలా 33 సార్లు చదవండి. దీనికి ఇది ఏంటంటే అధిక మాసంలో పురుషోత్తమ మాసంలో స్నాన, దాన, ప్రదక్షిణ, ఉపవాసాలు ఫలితం వస్తుందన్నమాట. ఈ శ్లోకాన్ని అయితే మనం చదివినట్లయితే ఇది గోవికి సంబంధించిన శ్లోకం అని చెప్పాను కదా. ఈ గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ప్రతి రోజు మనం 33 సార్లు చదివితే సరిపోతుంది. తర్వాత ఈ పురుషోత్తమ స్తోత్రం ఇట్లా ఉందన్నమాట. అదేంటంటే ఇది పద్మపురాణంలో ఉంది. పద్మపురాణంలో సారీ బృహద్నారాయణ పురాణంలో ఉంది. అదేంటంటే చెప్తారు వినండి. శ్రీ విష్ణురువాచ వందే విష్ణు గుణాతీతం గోవిందం చైకమక్షరం అవ్యక్తమవ్యం వ్యక్తం గోపవేష విధాయినిం కిశోర వయసం శాంతం గోపీకాంతం మనోహరం నవీన నీరదశ్యామం కోటి కందర్ప సుందరం బృందావన వనాభ్యంతః రాసమండల సంస్థితం సత్పీఠపటం సౌమ్యం త్రిభంగలలితాకృతిం రాసేశ్వరం రాసవాసం రాసోల్లాస సముత్సుకం విభుజం మురళీహస్తం వేదవాస సముచ్యుతం ఇత్యుక్తార్థం నత్వా రత్న సింహాసనే వరే అక్షరై సత్కృతో విష్ణు స ఉవాస రాజ్ఞయ శ్రీనారాయణ ఉవాచ ఇది విష్ణుకృతం స్తోత్రం ప్రాతరుత్థాయ పఠేత్ అపానితస్య నశ్యంతి దుస్వప్న సత్ఫలప్రద సత్యత్వది గోవిందే పుత్ర పౌత్రగత్నే అకీర్తిక్షమాప్నోతి సత్కీర్తిర్వర్ధతే చిరం. ఇది పురుషోత్తమ మాస స్తోత్రం అన్నమాట. ఇది చెప్పాను కదా, బృహద్నారాయణ పురాణంలోని పురుషోత్తమ మాస మహత్యమన భాగంలోని 6వ అధ్యాయంలోని 8 నుండి 14 వరకు గల ఆ శ్లోకములు ఇవి. వీటిని పురుషోత్తమ మాసం అధిక మాసంలో చదువుతారు. ఇక్కడ ఇప్పుడు కనుక చదివినట్లయితే ప్రతి రోజు ఒకసారి చదివితే చాలు, అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. తర్వాత పురుషోత్తమ మాస కథలు అయితే విందాము. ఇది పద్మ పురాణంలో అనమాట. హరే కృష్ణ. ఒకప్పుడు నైమిషారణ్యంలో యజ్ఞం చేయడానికి వేలాది మంది ఋషులు వచ్చారు. వారి యొక్క గొప్ప అదృష్టం వల్ల సోత గోస్వామి తన శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. ఆయన ఎన్నో పవిత్ర స్థలాలను దర్శిస్తూ ఆ క్రమంలో నైమిషారణ్యానికి వచ్చారు. సోత గోస్వామిని దర్శించిన ఋషులందరికీ పరమానందం కలిగింది. వారందరూ కూడా వెంటనే తమ స్థానాల నుండి లేచి ఆయనకు స్వాగతం పలికారు. ఋషులందరూ మంచి వ్యాసాసనం మీద ఆశిస్సుని కావాల్సిందిగా కోరారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఆ మహర్షులందరూ చేతులు జోడించి, ఓ సోత మహర్షి, మేమందరము మిమ్మల్ని వినయంగా అర్థిస్తూ ఉన్నాం. దయచేసి మాకు దేవాది దేవుని యొక్క లీలలు గురించి వివరించండి. అనంతమైన లీలలు ఉన్నాయి ఆయన గురించి వినడానికి, కానీ వాటి నుండి మాకు ప్రత్యేక లీలలను వివరించండి. ఆ లీలలను అనుసరించడం వల్ల మేము భగవద్ధామము చేరుకోవాలి అని అడిగారు అనమాట. సౌనికాది ఋషులు యొక్క ఈ ప్రార్థన విన్న సూత గోస్వామి చెప్పడం ప్రారంభించారు. ఓ మహర్షులారా, దయచేసి వినండి. మొదటగా నేను పుష్కర తీర్థాన్ని సందర్శించాను. ఆ తర్వాత అనేక పుణ్యతీర్థాలను సందర్శించి హస్తినాపురాన్ని దర్శించాను. అక్కడ గంగానది తీరాన వేల మంది ఋషులతో కలిసి పరీక్షిత్ మహారాజు కూర్చుని ఉండడం చూశాను. అదే సమయంలో సుఖదేవ గోస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారు. వెంటనే అందరూ తమ తమ ఆసనాల నుండి లేచి ఆయనకు ప్రణామాలు అర్పించారు. పరీక్షిత్ మహారాజుకు కృష్ణ కథ వివరించే భాగవతునికి ఉపదేశించిన పద్మం వంటి వ్యాసాసనాన్ని సుఖదేవ గోస్వామి వారందరూ సమర్పించారు.
సూత గోస్వామి వివరిస్తూ, "ఓ ఋషులారా, ఇప్పుడు నేను ఆ హస్తినాపురం నుండే వస్తూ ఉన్నాను. అక్కడ నేను ఆ సుఖదేవ గోస్వామి నుండి పవిత్రమైన శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా విన్నాను. కాబట్టి సర్వాకర్షమైన భగవంతుడి లీలలన్నింటినీ నేను మీకు వివరిస్తాను" అని అన్నాడు. చాలా ఏళ్ల క్రితం ఒకసారి శ్రీ నారదముని బదరికాశ్రమం చేరి నారాయణ ఋషిని ప్రార్థించారు. ఈ ఋషి ఆశ్రమము అలకనందా నది ఆ నారాయణ ఋషి యొక్క పాద పద్మాల నుండి ప్రవహిస్తూ ఉంది. నారద ముని ఆ నారాయణ ఋషిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. "ఓ దేవా, కృపాసాగరా, ఆ నువ్వు పరమ సత్యానివి. నేను నీకు ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను. ఓ దేవాది దేవా, ఈ ప్రపంచంలో జీవులందరూ ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై వారి జీవితం యొక్క గమ్యాన్ని మర్చిపోయినారు. కాబట్టి దయచేసి ఈ జీవులకు మరియు నాలాంటి సన్యాసులు అయినటువంటి ఋషులు కూడా ఆత్మ సాక్షాత్కారము పొంది భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే విషయాలను వివరించండి." అంతా విన్న నారాయణుడు నవ్వి, "ఓ నారదా, దయచేసి విను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని లీలలు వినడమే అన్ని పాపాలను నశింపచేస్తుంది. అన్నిటికన్నా శ్రవణ ముఖ్యం అంటారు కదా, వినడము. అందువల్ల వినడమే పాపాలు నశింపచేస్తుంది అని చెప్తున్నారు. "ఓ నారదా, నీకు భగవంతుడిని అన్ని లీలలు తెలుసు. భగవంతుడి యొక్క లీలలు అన్ని తెలుసు. కానీ ఇతరులకు మేలు కలిగించడానికి ఒక విధంగా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను నీకు పవిత్ర పురుషోత్తమ మాసము యొక్క గొప్పతనాన్ని వివరిస్తాను. ఆ మాసం కేవలము భౌతిక సంతోషాలనే కాకుండా భగవద్ధామానికి చేరుకోవడానికి అర్హులను చేస్తుంది." నారదుడు, "ఓ దేవా, నేను అన్ని మాసాల మహత్యం అంటే కార్తీకము, చైత్రం వంటి విన్నాను. కానీ పురుషోత్తమ మాసం అంటే ఏమిటి? ఓ కృపాసాగరా, ఈ పవిత్ర మాసం గురించి వివరించండి. ఏ విధంగా ఈ మాసాన్ని గౌరవించాలి? ఈ మాసాలు ఏ విధంగా నడుచుకోవాలి? ఏ విధంగా వివరించండి. ఏ విధంగా చేయాలని వివరించండి. మీ ఏమి జపించాలి ఈ మాసంలో? ఎవరిని పూజించాలి? ఈ మాసాలు ఉపవాసం ఉండాలా లేదా? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి" అని అడిగాడు. సూత గోస్వామి ఈ విధంగా పలికాను. "ఓ మహర్షులారా, నారద నుండి ఈ ప్రశ్నలన్నీ విన్న నారాయణుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ నారదా, నేను చెప్పబోయేది ఇతరులకు ఇంతకు ముందు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజులకు వివరించాడు. ఒకసారి యుధిష్ఠిర మహారాజు తన సామ్రాజ్యాన్ని ఆస్తులను పతివ్రత అయినటువంటి భార్యను జోదంలో పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో ద్రౌపది నిండు సభలో దుశ్శాసనుడి చేత అవమానింపబడింది. కానీ దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను అపహరించబోయేటప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు తన తమ్ముడు భార్యతో సహా రాజ్యాన్ని వదిలి కయ్యాక వనతిలో నివసించాడు. ఒకసారి దేవకీనందుడైన శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న పాండవులను పరామర్శించడానికి వెళ్ళాడు. పాండవులందరూ ద్రౌపదితో సహా శ్రీకృష్ణుని చూచి చాలా సంతోషించాడు. వారి వనవాస జీవితాల కష్టాలన్నీ మర్చిపోయాడు. శ్రీకృష్ణ దర్శనంతో కొత్త జీవితాన్ని పొందినంతగా ఆనందించారు. వారి ప్రణామాలు శ్రీకృష్ణుడికి సమర్పించారు. వారి యొక్క దుర్భర జీవితాన్ని చూసి శ్రీకృష్ణుడు ఎంతో భయపడ్డాడు. అదే సమయంలో దుర్యోధనుని మీద చాలా కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు పూర్తి విశ్వాసాన్ని నాశనం చేస్తారేమో అనిపించేటంత కోపంలో ఉంటారు. అది చూసి పాండవులందరూ కూడా భయపడి భగవంతుని మీద ఎంతో ప్రార్థించడం మొదలుపెట్టారు. అర్జునుడి యొక్క ప్రార్థనలోనూ నన్ను సంతోషింపచేశాయి. మీ యొక్క భక్తి ప్రేమలకు కట్టుబడిపోయాను నేను. అప్పుడు నేను మీకు అద్భుత మహిమ గల పురుషోత్తమ మాసము యొక్క మహత్యాన్ని వివరిస్తాను. ఓ అర్జున, ఒకసారి ప్రకృతి నిర్ణయం వల్ల అధిక మాసం ఒకటి ప్రపంచంలో అవతరించింది. ప్రతి ఒక్కరూ ఈ మాసాన్ని అపవిత్రంగాను మలంతో సమానంగాను చూడడము జరిగింది. ఏ విధంగా మలం తాగడం అపవిత్రంగా భావిస్తామో ఆ విధంగా ఈ అధిక మాసాన్ని చూడడం మొదలు పెట్టారు. ఈ విధంగా ఆ మాసము నిందలు పొందుతూ రక్షణ లేక అందరి చేత నిరాకరించబడింది. ఆ మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేసేవారు కాదు. అందరి చేత అందరి చేత నిరాకరించబడి అందరి చేత నిందించబడుతూ అధిక మాసం చాలా దుఃఖితురాలు అయ్యింది. ఆమె వైకుంఠానికి వెళ్లి భగవంతుడిని తన దీనస్థితిని భగవంతుడికైతే విన్నవించుకుంది. అధిక మాసము అందులేని దుఃఖంతో భగవంతుని పాదాల వద్ద పోయింది. కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ కృపాసింధు, నేను నిస్సహాయ స్థితిలో నిన్ను చేరుకున్నాను. ప్రపంచ జనులందరూ నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు. నన్ను రక్షించు స్వామి అని. నీ కృప నాకు కలిగించు. నన్ను వేరుగా చూడకు అన్ని భగవంతుని పాదాల వద్ద పడిపోయింది. ఆమె యొక్క కన్నీళ్లను దీనస్థితిని చూసి నారాయణునికి ఆమెపై జాలి కలిగింది. దుఃఖించకు, నీ కష్టాలన్నింటినీ తొలగించి నేను నిన్ను రక్షిస్తాను. దయచేసి ఏడవకు. నా శరణు పొందిన తర్వాత ఏడవడం సరి అయిన పద్ధతి కాదు అని నారాయణుడు చెప్పాడు. భగవంతునిచే ఓదార్పు పొందిన అధిక మాసము మనసులోని మాటలు ఈ విధంగా బయటపెట్టింది. ఓ నారాయణ, నాకు నీ దుస్థితి తెలుసు. నీకు నా దుస్థితి తెలుసు. నాలాంటి కష్టాలు ఈ ముల్లోకాల్లో ఎవ్వరికీ లేవు. మిగతా అన్ని నెలలు, సంవత్సరాలు, దినాలు, మాసాలు, రాత్రి పగలు అన్ని నీ చేత రక్షింపబడుతున్నాయి. కావున అవి నిర్భయంగా సంచరిస్తాయి. కానీ నాకు పేరు లేదు, ఒక రక్షణ లేదు. అందరు దేవతలు, మానవులు కూడా నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు. కానీ నాకు అందువల్ల నేను వెంటనే చనిపోవాలని అనుకుంటూ ఉన్నాను అని పదే చెప్తూ భగవంతుని పాదాల వద్ద మోర్చిపోయింది అధిక మాసము.
కన్నీళ్లతో రోధిస్తూ ఆమె భగవంతుని ఈ విధంగా ప్రార్థించింది. ఓ దయామయ సాగర, ఓ దయాసాగర, ఈ నిస్సహాయ స్థితిలో నీ దగ్గరికి వచ్చాను నేను. నారాయణుడు చెప్పగా గరుడ తన రెక్కలతో ఆమెకి విసరడం ప్రారంభించాడు. కొంచెంసేపటి స్పృహ రాగా తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఓ దేవాదిదేవా, నేను నీ శరణు కోరుతూ ఉన్నాను, నన్ను రక్షించు తండ్రి. విష్ణువు అధిక మాసంలో ఇలా అంటూ ఉన్నారు, అధిక మాసంతో ఇలా అంటూ ఉన్నారు. ఓ పుత్రి, దయచేసి దుఃఖించకు తల్లి, నీ కష్టాలని త్వరలోనే నశిస్తాయి. లేచి నాతో గోలోక బృందావనం రా. యోగులకు కూడా అక్కడ ప్రవేశము కష్టం. అది శ్రీకృష్ణుని నివాసం గోలోకం. గోలోక బృందావనంలో శ్రీకృష్ణుడు ద్విభుజీ రూపంలో గోపికలతో కలిసి లీలలను ఆనందిస్తూ ఉంటారు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తప్పకుండా నీ కష్టాలను తొలగిస్తాడు. దయచేసి నా దూరం నుంచే విష్ణువు మరియు మలమాసం అంటే అధిక మాసం గోలక బృందావనం వెలుగును దర్శించారు. ఆ వెలుగును చూడలేక మలమాసం తన కళ్ళు మూసుకుంది. అందువల్ల విష్ణువు ఆమెను తన వెనుక ఉంచుకుని ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళగా ద్వారపాలకుడు విష్ణువుకు ప్రణామాలు అర్చించింది. గోలోక బృందావనం ప్రతించిన విష్ణువు గోపికలతో కూడా శ్రీకృష్ణుడికి ప్రణామాలు అర్పించిన తర్వాత మలమాసమును కూడా శ్రీకృష్ణునికి ప్రణామాలు చేయమని చెప్పింది. ఆమె పెద్దగా శ్రీకృష్ణునికి ప్రణామాలు అర్పించాను. వెంటనే శ్రీకృష్ణుడు అడిగాడు, ఎందుకు ఈమె ఏడుస్తుంది? గోలోక బృందావనంలో ఉన్నప్పటికీ ఈమె ఏడుస్తుంది. అప్పుడు విష్ణువు ఈ విధంగా ఆమె కష్టాలని శ్రీకృష్ణునికి విన్నవించను. దయచేసి ఆమెను రక్షించవలసిందిగా ప్రార్థించను. మీరు తప్ప ఈమెను రక్షించేవారు లేరు. ఈమెను ఈ దుస్థితి నుండి కాపాడి రక్షించండి స్వామి అని అని విష్ణువు చేతులు జోడించి శ్రీకృష్ణుని ముందు నిలబడాను. సూత గోస్వామి ఋషులతో చెప్పాను, ఓ ఋషులారా, విష్ణువు కూర్చున్న తర్వాత శ్రీకృష్ణుడు రహస్యంగా చెప్పడము ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. నేను సూత గోస్వామి చెప్తున్నాను. మీకు ఆ మాట వివరంగా చెప్తాను. పురుషోత్తముడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ విష్ణు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఆమెను నా దగ్గర తీసుకురావడం వల్ల ఈ కీర్తి మరింతగా పెరుగుతుంది. నువ్వు ఆమెను స్వీకరించావు, నేను కూడా ఆమెను స్వీకరిస్తాను. నేను కూడా ఈ అధిక మాసం నాతో సమానమైన కీర్తి ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మోక్షమును భక్తులకు ప్రసాదించే శక్తిని ఈ మాసానికి ఇస్తున్నాను. అధిక మాసం నాతో సమానం. నాలో ఉన్న స్థితులన్నింటినీ ఈ మల మాసానికి ఇస్తున్నాను. నా పేరుతో అంటే పురుషోత్తమ మాసం. పురుషోత్తమ అంటే పురుషోత్తముడు అని పురుషోత్తమ మాసం అని ఈ నెల ప్రాముఖ్యము పొందుతుంది. ఓ జనార్దన, ఇప్పుడు ఈమెకు నా లక్షణాలని లభించడం వల్ల నేనే ఈమెకు భర్తనవుతాను. పురుషోత్తమ మాసాన్ని నేను రక్షిస్తాను. నాతో సమానం కావని ఈ మాసం అన్ని మాసాలు కదకండి. ప్రతి ఒక్కరి చేత పూజింపబడుతుంది. పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటిస్తారో ఎవరికి ఎలాంటి కోరికనైనా తీరుస్తుంది ఈ మాసం. వేరే మాసాలలాగా భౌతికమైన కోరికలు కాకుండా ఈ పురుషోత్తమ మాసాన్ని కోరికల రహితంగా చేస్తాను. ఈ మాసాన్ని పూజించే వ్యక్తిగల జన్మల పాపాలన్నింటినీ నశింపజేసుకుని ఈ జన్మలో సంతోషకరమైన జీవితం గడిపి చివరిలో భగవద్ధామానికి చేరుకుంటారు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు, ఓ గరుడ ధ్వజ, ఎవరైతే తపస్సులు చేస్తారో, పుణ్యకారాలు చేస్తారో, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో, జీవితాంత ఉపవాసం చేస్తారో వారు నా గోలగా చేరడము అసంభవం. కానీ ఎవరైతే భక్తులవుతారో, పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తారో వారు సులభంగా భగవసాగరాన్ని దాటి భగవద్ధామానికి చేరుకోగలరు. అన్ని తపస్సులో గల పురుషోత్తమ మాసము ఆచరించడం ఉత్తమమైంది. ఏ విధంగా చక్కగా దున్నిన నేలలో రైతు విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుంది, అదే విధంగా నిలువైన వ్యక్తి ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తాడో అతను ఈ జన్మల సంతోషంగా జీవించి శరీరం వదిలిన తర్వాత అతను భగవద్ధామానికి తిరిగి చేరుకుంటాడు అని చెప్పారు. ఏ వ్యక్తి అయితే పరమ మూర్ఖత్వంతో జపం చేయడం, ఎటువంటి దానం చేయడం, ఎవరైతే శ్రీకృష్ణునికి ఆయన భక్తులు గౌరవాన్ని ఇవ్వడం, బ్రాహ్మణుల పట్ల సత్ప్రవర్తన లేని వారు, ఇతరులతో శత్రుత్వాన్ని పెంచుకునేవారు, పురుషోత్తమ మాసాన్ని నిందించేవారు నరకంలో నంతకాలం ఉండవలసి వస్తుంది. శ్రీకృష్ణుడు తిరిగి చెప్తున్నారు, ఓ వ్యక్తి అయితే పురుషోత్తమ మాసంలో భక్తి యుక్త సేన చేయడం ఆ వ్యక్తి జీవితం ఏ విధంగా సార్థకమవుతుంది. ఏ వ్యక్తి పూర్తిగా ఇంద్రియ భోగంలో మునిగిపోయి పురుషోత్తమ మాసానికి ఎలాంటి ప్రత్యేక గౌరవం ఇవ్వడం అతడికి సరైన స్థలం నరకమే. ప్రతి ఒక్కరు కూడా కొంచెమైనా భక్తి యుక్త సేవ చేయాలి. అది ఏ విధంగా అంటే పవిత్ర నదిలో స్నానం ఆచరించడం ద్వారా, శ్రీకృష్ణుని ఆరాధించడం ద్వారా, శ్రీకృష్ణ నామాన్ని జపించడం ద్వారా, దానం ఇవ్వడం ద్వారా. ఏ అదృష్టవంతుడైతే ఈ ఉపదేశాలను పాటించి పురుషోత్తమ మాసాన్ని, కీర్తిని, ఐశ్వర్యాన్ని మరియు మంచి పుత్రులు పొంది ఈ జీవితం సంతోషంగా గడిపి చివరికి భగవద్ధామం చేరుకుంటారు. నేను అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా పురుషోత్తమ మాసాన్ని ఆచరించాలి. ఈ మాసాన్ని అన్ని మాసాలకు అధిపతిని చేస్తాను అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓ రమాపతి అంటే నారాయణుడు, అన్నిలో ఆలోచనను వదిలిపెట్టి పురుషోత్తమ మాసాన్ని మీతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్ళండి. ఈ విధంగా వివరించిన తర్వాత శ్రీకృష్ణుడు అపారమైన కృపద ధర్మరాజు ద్రౌపదులను చూసి అర్జునుడిదైతే చెప్పడం ప్రారంభించాడు. ఓ అర్జున, ఇప్పుడు నీకు అర్థమైందా? మీరు పాండవులు
ఎందుకు కష్టాలు పడుతున్నారు? బృందావన చంద్రుడికి ఇష్టమైన ఈ పురుషోత్తమ మాసం మీరు అడవిలో ఉండి ఆచరించలేదు కాబట్టి మీరు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారు. వ్యాసదేవుడిచ్చిన ధర్మ సూత్రాలు మీరు పాటిస్తున్నారు. కానీ ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించకపోతే మీరు నిజమైన భక్తియుక్త సేవ శ్రీకృష్ణుడికి చేయలేరు. శ్రీకృష్ణుడు తిరిగి చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు నేను ద్రౌపది యొక్క పూర్వ జన్మ గురించి మీకు వివరిస్తాను అని. క్రితం జన్మలో ద్రౌపది మేధావి అనే బ్రాహ్మణుని కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడం చేత తండ్రి ఆమెను పెంచాడు. ఆ రోజు రోజుగా ఆమె యుక్త వయస్కురాలై అందంగా తయారైంది. కానీ ఆమె తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించేవాడు కాదు. ఆమె స్నేహితురాళ్ళు భర్త పిల్లలతో సంతోషంగా ఉండడం చూసి ఆమె బాధపడేది. కొద్ది కాలం తర్వాత ఆమె తండ్రి పవిత్ర హరినామాన్ని జపిస్తూ ఈ భౌతిక శరీరము వదిలేశారు. తండ్రి మరణము ఆమెకు మరింత దుఃఖాన్ని కలిగించింది. ఆమె అదృష్టం కొద్దీ దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి రావడము జరిగింది. ఆయనను చూసిన వెంటనే ఆమె ప్రణామాలు అర్పించి పూజించింది. పూలు పళ్ళు సమర్పించింది. దుర్వాస మహర్షి ఆమె యొక్క అతిథి మర్యాద సంతోషించి తెలుపగానే ఆమె ఏడవడం ప్రారంభించింది. మహర్షి ఆమె దుఃఖానికి కారణం అడుగుగా ఆమె చెప్పడం ప్రారంభించింది. ఓ మహర్షి, మీకు భూత భవిష్యత్తు వర్తమానాలని తెలుసు. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను కూడా అవివేతను, అంటే నాకు పెళ్లి కాలేదు. కావున నన్ను రక్షించడానికి భర్త కాబట్టి నాకు సహాయం చేసి నా పరిస్థితి నుంచి ఈ పరిస్థితి నుంచి బయటపడే సలహా నాకు ఇయ్యండి. అంతా విన దుర్వాస మహర్షి ఆమెకు సహాయం చేయదలిచి ఈ విధంగా చెప్ప ప్రారంభించి, ఓ అమ్మాయి, 3 నెలల తర్వాత పురుషోత్తమ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర మాసం శ్రీకృష్ణుడికి ప్రీతికరమైంది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినంతనే పాపం నుండి విముద్రాలవుతావు. ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కంటే పరమ పవిత్రమైంది. కార్తీక మాసంలో సహా అన్ని పవిత్ర మాసాల మహతి పురుషోత్తమ మాసంలో ఉన్నాయి. 1/6 వంతు కూడా సమానం కావు ఏ మాసానికి కూడా. ఈ మాసంలో పవిత్ర నది స్నానం ఒక్కసారి చేసిన గంగా నదిలో 12,000 సంవత్సరాల స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట ఈ ఒక్క పురుషోత్తమ మాసంలో. బృహస్పతి సింహరాశికి ప్రవేశించినప్పుడు ఎవరైతే గంగా లేదా గోదావరి స్నానం చేసిన ఫలితం, దానం చేసిన ఫలితము మరియు పవిత్ర కృష్ణనామాన్ని ఈ మాసాలు జపించడం వల్ల అన్ని దుఃఖాలు నశిస్తాయి. అన్ని విధాల సౌఖ్యంతో పాటు నీ కోరికలు కూడా అన్ని కూడా నెరవేరుతాయి. దయచేసి నా సలహా విని ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించడము మర్చిపోయి. ఈ విధంగా దుర్వాస మహర్షి చెప్పి ఆయన ఊరుకొండి వెళ్ళిపోయారనమాట. కానీ దురదృష్టవశాత్తు ఆ బ్రాహ్మణ యువతి ఆ మాటల పట్ల నమ్మకం లేక కోపంతో ఆయన్ను నిందించడం ప్రారంభించింది. ఓ మహర్షి, మీరు అబద్ధమాడుతున్నారు. ఏ విధంగా ఈ అధిక మాసము పవిత్రమైంది? అందరూ అంటారు కదా ఇది మలమాసం అని. ఇది ఏ విధంగా గొప్పదవుతుంది అని. ఉదాహరణకు మాఘమాసము, కార్తీక మాసం, వైశాఖి గొప్ప మాసాలు అని అంటారు కదా. ఇది ఆ మలమాసం కదా ఏ విధంగా గొప్పది? అధిక మాసం యొక్క ప్రాముఖ్యత తెలియక ద్రౌపది దేవి అలా మాట్లాడమాట. ఈ మాటలు నమ్మలేదు. ఆ ద్రోహాస చెప్పిన మాట నమ్మలేదు. నన్ను మోసం చేయాలని మీరు చెప్తున్నారు. ఈ అధిక మాసము ఏ పుణ్యకార్యాలకు పనికిరాదు. ఈ విధంగా పనికి బ్రాహ్మణ యువతపై చాలా కోపించిన దుర్వాస మహర్షి కళ్ళు ఎర్రగా మారి శరీరం వణకడం ప్రారంభించింది. కానీ ఆ యువతి యొక్క అసహాయ స్థితి గుర్తుకు వచ్చి శాంతించాడు దుర్వాస మహర్షి. ఈ విధంగా, ఓ అమ్మాయి, నేను నిన్ను శపించదలుచుకోలేదు. ఎందుకంటే మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. నువ్వు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావంటే అజ్ఞానంతో శాస్త్రాలను కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు. నా పట్ల నువ్వు చేసిన అపరాధాన్ని కూడా నేను తీవ్రంగా తీసుకోవడం లేదు. కానీ అదే సమయంలో నువ్వు పురుషోత్తమ మాసం పట్ల చేసిన అపరాధాన్ని నేను సహించలేకపోతూ ఉన్నాను. వచ్చే జన్మలో ఈ పారు ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. తర్వాత దుర్వాస మహర్షి నారాయణ సేవ కొరకు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు అర్జునుడు ఈ విధంగా పలికెను, ఓ అర్జున, ఎవడైతే దుర్వాస మహర్షి ఆ స్థలాన్ని వదిలారో ఆ బ్రాహ్మణ యువతి భయం అంతా ఆ క్షణంలో కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందువలన ఆమె శరీరము రూపిగా తయారైపోయింది. అప్పుడు ఆమె అశుఘోషుడైన పరమశివుడిని ప్రార్థించడానికి నిర్ణయించుకుంది. ఆ బ్రాహ్మణ యువతి శివుడిని తృప్తిపరచడానికి గొప్ప తపస్సు అయితే చేసింది ద్రౌపది దేవి. 9,000 సంవత్సరాల పాటు అయితే ఆచరించింది. అప్పుడు శంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యి ఆమెతో సంతోషంతో తిరిగి స్పృహలోకి వచ్చి పవిత్రమైన శంకరుని దర్శనంతో ఆమె శరీరం మునుపటి శరీర స్థితి చేరి ప్రకాశించి ఆరంభించింది. ఆ పరమశివుడు దర్శనంతో ఆమె మనసులో ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టింది. చక్కని ప్రార్థనతో ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఎంతో సంతోషించిన పరమశివుడు ఈ విధంగా పలికాడు, ఓ బ్రాహ్మణయువతి, నీకు శుభం కలుగుగాక. నా నుంచి ఏదైనా వరం కోరుకొని నీ యొక్క తపస్సుచే నేను సంతృప్తి పొందిన ఏమి కావాలన్నా ఇస్తాను అన్నాడు. ఈ మాట విన్న వెంటనే ఆ యువతి, ఓ పరమేశ్వర, నా తపస్సు చేత సంతృప్తి చెందినట్లయితే నాకు భర్తను ప్రసాదించు అని వేడుకుంది. ఆమె 5 సార్లు చెప్పింది. అప్పుడు పరమశివుడు, అలాగే కానీ నీకు భర్త కావాలని. అప్పుడు పరమశివుడు అలాగే కానీ నీవు భర్త కావాలని అడిగావు, కావున నీవు 5 మంది భర్తలు లభిస్తారు. ఆ మాటలు విని ఆమె సిగ్గుతో తల వంచుకుంది ద్రౌపదీదేవి. ఓ
శంకర, ఒక అమ్మాయికి 5 మంది భర్తలు ఉండటం ఘోరమైన విషయం. దయచేసి మీ వరాన్ని ఉపసంహరించుకోండి. అప్పుడు పరమశివుడు గంభీరంగా, అది నాకు అసంభవము. నువ్వు కోరుకున్నది నేను ఇచ్చాను. వచ్చే జన్మలో నీకు 5 భర్తలు లభిస్తారు. ఇంతకు ముందు నీవు దుర్వాస మహర్షి ఎంతో కరుణతో నీకు వివరించిన పురుషోత్తమాసము పట్ల నువ్వు అపరాధం చేశావు. ఓ అమ్మాయి, నీకు దుర్వాసుడికి ఎటువంటి భేదము లేదు. నీకు దుర్వాసుడికి ఎటువంటి భేదము లేదు. దేవతలందరం బ్రహ్మతో సహా, నారదుని వంటి మహర్షులతో సహా శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ పురుషోత్త మాసాన్ని పాటిస్తాం. ఈ పురుషోత్త మాసాన్ని ఆచరించిన వ్యక్తి ఈ జన్మలో అదృష్టాన్ని పొంది మరణం తర్వాత గోలోక బృందాలను చేరుకుంటారు. ఈ మాసాన్ని అపరాధం చేసిన కారణంగా నీవు వచ్చే జన్మలో 5 మంది భర్తలను పొందుతావు అని పలికి శివుడు అదృశ్యమయ్యను. ఆ బ్రాహ్మణ యువతి ఎంతో దుఃఖంతో భవిష్యత్తు జన్మ గురించి దిగులు చెంది కర్మానుసారంగా శరీరాన్ని వదిలిపెట్టేసింది. తర్వాత శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాను, ఓ అర్జున, ఆ తర్వాత కాలంలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞకొండంలో నుంచి ద్రుపడి కుమార్తెగా ఆవిర్భవించింది. ఓ అర్జున, ఆమె ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆవిడే మీ ధర్మపత్ని. ఆమె ముందు జన్మలో పురుషోత్తమాసాన్ని నిందించినందున నిండు సభలు దుశ్శాసనుడి చేత 5 భర్తలు యందు అవమానింపబడింది. కానీ అదృష్టం కొద్దీ శ్రీకృష్ణుని స్మరించడం, నా శరణాగతి పొందడం వల్ల నేను ఆ దుస్థితి నుండి ద్రౌపదిని రక్షించాను. ఓ పాండవులారా, వచ్చే పురుషోత్తమ మాసాన్ని పూజించడం మర్చిపోవద్దు. ఎవరైతే పురుషోత్తమ మాసాన్ని ఆచరించరో, పూజించరో, నన్ను పూజించరో వారు ఎప్పటికీ అదృష్టాన్ని పొందలేరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ పురుషోత్తమ మాసము మీ కోరికలని నెరవేర్చి దుఃఖాలను పోగొడుతుంది. మీ 14 ఏళ్ల వనవాసము పూర్తి కాబోతుంది. దయచేసి ఈ పురుషోత్తమ మాసాన్ని శ్రద్ధగా పాటించండి. ఈ విధంగా పాండవులను ఓదార్చి శ్రీకృష్ణుడు ద్వారక వెళ్ళారు. వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత పురుషోత్తమ మాసం ప్రారంభమైనప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముళ్లకు భార్యను శ్రీకృష్ణుని మాటలను గుర్తు చేశాడు. వారు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశాలను ఆచరించారు. వారు అనేక విధాలుగా శ్రీకృష్ణుని పూజించి పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. దాని ఫలితంగా వారు వారి రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా ఆనందంగా జీవించి చివరకు భగవద్ధామాన్ని చేరుకున్నారు. సూత గోస్వామి నైమిషారణ్య ఋషులకు ఈ విధంగా చెప్తున్నారు, ఓ ఋషులారా, ఇప్పుడు నేను మరొక ముఖ్యమైన కథ పురుషోత్తమ మాసాన్ని తెలిపేది వివరించబోతూ ఉన్నాను. ఇది సూర్యవంశరాజైన హతధ్వనుడి సంబంధించిన అనమాట. పూర్వకాలంలో ఒక ధార్మికమైన రాజు చిత్రధ్వనుడు అనే ఉండేవాడు. ఆయన హయయ రాజ్యానికి రాజు. ఆయన కుమారుడే హతధ్వనుడి యొక్క ధర్మసూత్ర పాలన మరియు విశ్వాస పాత్రత గుణాల వల్ల ప్రపంచమంతా అతడంతే ప్రేమించేవాడు. గురువుని మెప్పించి చిన్న వయసులోనే పండితుడయ్యాడు. అంగాలు ఉపనిషత్తుల సహా వేదాలని అభ్యసించాడు. విద్య పూర్తి చేసి గురువు దక్షిణ సమర్పించి రాజధానికి చేరుకున్నాడు. చిత్రధ్వనుడు వయసు మీరిపోవడం వలన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వానప్రస్థ జీవితం గడపాలని ఆ అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. హతధ్వనుడు హయయ్య రాజ్యానికి రాజయ్యాడు. ఒకసారి హతధ్వనుడు తన ఐశ్వర్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన పూర్వజన్మ పుణ్యకర్మల వల్ల ఇంతటి పెద్ద రాజ్యం పొందగలిగానని ఆయనకి తెలుసు. ఈ విధంగా ఆలోచిస్తూ ఆయన వేటకు అడవికి పరివారంతో సహా బయలుదేరారు. అడవిలో రాజు చేతిలో దెబ్బతిన్న జింక పక్క అడవిలోకి పారిపోయింది. రాజు ఆ జింకను తరుముతూ వెళ్ళి అలా వెతుకుతూ రాజు ఆకెదప్పు తలసిపోయాడు. ఆయన నీళ్ల కోసం వెతకగా కొద్ది దూరంలో తీయని నీళ్లతో నిండిన సరస్సు కనిపించింది. అక్కడికి వెళ్లి గుర్రాన్ని దిగి ఆగి ఆ పక్కనే ఉన్న మర్రి చెట్టు కట్టేశాడు. తన దాహం తీర్చుకుని ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో ఒక అందమైన చిలుక ఆ చెట్టు మీద నుంచి ఈ విధంగా పలకడం ప్రారంభించింది. ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయిన ఓ రాజా, నువ్వు జీవిత చర్మగంజం గురించి ఆలోచించడం లేదు. బాగా ఈ భవసాగరాన్ని ఎలా దాటగలవు? జన్మ మృత్యు చక్రం నుంచి ఎలా బయటపడగలవు? ఈ విధంగా చిలుక పదే చెప్పడంతో రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ చిలుక రూపంలో సుఖదేవ గోస్వామి నన్ను హెచ్చరించి కరుణ చూపిస్తున్నారని రాజు ఆలోచించాడు. అదే సమయంలో రాజుగారు సైనికులు సమీపించడం చిలుక అదృశ్యమైంది. కానీ రాజు చిలుక గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. హతధ్వనుడు ఈ విధంగా ఆలోచిస్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ఆయన రాజభవనానికి వచ్చారు. రాజు ఆయన భక్తి శ్రద్ధలతో గౌరవించాడు. వాల్మీకి మహర్షి రాజును చూసి, హతధ్వన, నీవు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? ఏదో సందేహంతో సతమతమవుతూ ఉంటున్నావు. నీ సందేహం తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను చెప్పువాను అని అడగదు. రాజు అడవిలో చిలుక చెప్పిన శ్లోకం గురించి వివరించాడు. అంత విన్న వాల్మీకి మహర్షి విధంగా వివరించడం ప్రారంభించాడు. ఓ రాజా, పూర్వజన్మలో నీవు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించావు. నీ పేరు అప్పుడు సుదేవ. నీవు ధార్మికమైన భక్తి ప్రవర్తనతో కూడిన జీవితం గడిపేవాడు. నీ భార్య పేరు గౌతమ ఋషి కుమార్తె. గృహస్థ ఆశ్రమ ధర్మాలన్నిటిని చక్కగా నిర్వర్తించేవాడు. కానీ నీకు పిల్లలు లేవు. అప్పుడు నీవు నీ భార్య గౌతమితో ఇలా చెప్పావు, ఓ గౌతమి, పుత్రుడు లేని ఈ మానవ జీవితము వ్యర్థం కాబట్టి నేను వెంటనే మరణించాలనుకుంటున్నాను. అప్పుడు గౌతమి జగన్నాథుని పూజించమని చెప్పి, ఓ స్వామి, దయచేసి ఈ విధంగా
పలకవద్దు, మీరు వైష్ణవులు కావు, ఇలాంటి పరిస్థితుల్లో స్థిర చిత్తంతో ఉండాలి. మీకు పుత్రుడు కావాలనుకుంటే జగన్నాథ్ ప్రార్థించి పుత్రుడిని వరంగా అడగండి. ఆ మాటలు విన్న సుదేవ తామ్రపని ఆ నదిలో ఒట్టిన 40 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తపస్సు చేసిన దేవతలు భయపడగా శ్రీహరి మెచ్చి గరుడు వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజ రూపుడైన హరిని చూసి సుదేవ ఎంతో ఆనందంతో సాష్టాంగ ప్రణామము చేశాడు, ప్రార్థన చేశాడు. ఎంతో సంతోషించి శ్రీహరి, ఓ సుదేవ, నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపడుతుంది, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో. అప్పుడు సుదేవ, ఓ స్వామి, మీరు సంతోషించినట్లయితే నాకు ఒక సత్పురుషుని ప్రసాదించండి. అప్పుడు మీ ఓ సుదేవ, నీ ప్రారంధ కర్మ ప్రకారము తదుపరి 7 జన్మల వరకు కూడా నీకు పుత్ర సంతానం కావున వేరే ఏ విధమైన వరం కోరుకోవాలి. ఇది విన్న సుదేవ స్పృహ కోల్పోయాడు. అది చూసిన గౌతమి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. ఈ పరిస్థితి చూసిన గరుడు మనస్సు కరిగిపోయింది. అప్పుడు గరుడు కూడా విష్ణు ప్రార్థించాడు. అది విన్న మహావిష్ణువు వారికి పుత్రుడు ప్రసాదించే శక్తిని గరుడు దేవుడికి ప్రసాదించాడు. అప్పుడు గరుడు స్పృహ కోల్పోయిన సదేవుడికి సపర్పలు చేశాడు. గరుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, ఓ అదృష్టవంతుడా, నా ప్రభు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక వరాన్ని ప్రసాదించాను. మీకు త్వరలో ఒక పుత్రుడు జన్మిస్తాడు, అతడు నా అంత జ్ఞానవంతుడు అవుతాడు అని ఆశీర్వదించిన తర్వాత శ్రీహరి సుఖదేవ చిన్నతనం నుంచే సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువును పెద్దలను సంతృప్తిపరిచేవాడు. ఒకసారి దేవల మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. సుదేవ గౌతమి దంపతులు ఆయనకు ఉచితాసారాన్ని ఇచ్చి గౌరవించారు. వారి కుమారుడు సుఖదేవ కూడా వారికి ప్రణామాలు అర్పించాడు. అతనిని చూసి దేవలుడు కూడా సంతోషించాడు. కానీ వెంటనే గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణ దంపతులతో ఈ విధంగా చెప్పాడు, సుఖదేవుడికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ అతడికి ఒక గండం ఉంది, 12 సంవత్సరాల నీటిలో మునిగి చనిపోతాడు అని ఋషి వెళ్లిపోయాడు. బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కుషించిపోయాడు. కానీ దయాసాగర్ శ్రీకృష్ణుడు తలుచుకుంటూ రోజులు గడుతున్నారు. ఒకనాడు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్ళలో మునిగిపోయాడు. స్నేహితులు ఆ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా మీరు బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరికి వచ్చి కుమారుడికి శవానికి ముద్దులు పెడుతూ దుఃఖిస్తూ, కుమారా, నీవు కనుక లేచి మాతో మాట్లాడినైతే మేము కూడా మా ప్రాణాన్ని విడుస్తాం అని శ్రీహరి నామాన్ని జపించడం ప్రారంభించారు. వారు ఆ విధంగా జపం చేస్తుండగా అకార వర్షం పెనుగాలు వచ్చాయి. పూర్తిగా నీళ్ళలో నిండిపోయినా వారు దుఃఖంతో ఏమి పట్టించుకోకుండా కుమారు కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఆ విధంగా వారు హరినామాన్ని జపించడం ఒక మాసం గడిచిపోయింది. ఆ మాసం పురుషోత్తమ మాసం అనుకోకుండా సుదేవ దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సును సంతోషించిన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమాగా వర్షం వెంటనే ఆగిపోయింది. శ్రీకృష్ణుడు చూడగానే వారు కుమారుడు శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పించారు. శ్రీకృష్ణుడు చాలా సంతోషించారు, ఎందుకంటే వారు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. సుదేవ, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తారు. నీకు సుఖ సంతోషాలను కలిగించారు. మీ జీవితాంతం చివరలో నా గోలక ధామానికి చేరుకుంటారు. ఓ సుదేవా, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు. నీకు సుఖ సంతోషాలను ఇస్తాడు. మీ జీవితం చివరలో మీరు నా గోలక ధామానికి చేరుకుంటారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పడం పూర్తి అవగానే సుఖదేవుడు లేచి కూర్చున్నాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు చాలా సంతోషించారు. ఆ దృశ్యం చూసి దేవతలు వారిపై పుష్పవర్షం కురిపించారు. సుఖదేవుడు తల్లిదండ్రులు శ్రీహరికి ప్రణామాలు అర్పించారు. అంతవరకు జరిగిన విషయాలని సుదేవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన శ్రీహరిని అడిగాం, తిరిగి తమ పుత్రుని ఎందుకు బతికించారని. భక్త సులభుడైన శ్రీహరి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, ఓ బ్రాహ్మణ, నీకు తెలియదా నేను ఎందుకు మీ పట్ల సంతృప్తి చెందానో? మీరిద్దరు కూడా పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసాన్ని పాటించారు. ఆ మాసము నాకు అత్యంత ప్రియమైంది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామమే జపిస్తూ నా నామమే చేస్తూ మాసం జరుగుతుంది. మీరు ఆ మాసాన్ని మొత్తాన్ని పాటించారు. అది నాకు చాలా సంతోషము కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలు తెలిపిన అన్ని దానాల్లో తపస్సు గొప్పదా లేక పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించారు. కానీ అన్ని వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పదని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడో అతడు ముల్లోకాల్లో పరం అదృష్టవంతుడు, మరణించాక నా గోలక ధాము చేరుకుంటాడు. ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు అదృష్టమయ్యాడు. వాల్మీకి మహర్షి హతధ్వనుడితో చెప్తున్నారు, ఓ రాజా, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఏ చిలుక నీకు అడవిలో సలహా ఇచ్చిందో అది ముందు జన్మలో నీ కుమారుడు సుఖదేవుడు అని. ఆ సుఖదేవుడు భగవంతుని కృప వల్ల ముక్తి పొందాడు, కానీ నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు. నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుని ఉండడం చూసి నీ బాధ్యత అంటే పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి వచ్చి పురుషోత్తమాసను పూజించడం గుర్తు చేశాడు. దానివల్ల నీకు తిరిగి భగవద్ధామాన్ని చేరుకుంటావు. హతధ్వన మహారాజు ఈ విధంగా అడిగాడు, ఓ మహర్షి, శ్రీకృష్ణుడికి పురుషోత్తమాసన దీపం వెలిగించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? అప్పుడు వాల్మీకి మహర్షి ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చిత్రభాను అనే రాజు భాగ్యనగరం పాలించాడు. అది గొప్ప కృష్ణ భక్తుడు, అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండేవాడు. సత్యం, అహింస, క్షమ, దయ, పెద్ద పట్ల వినయము, గౌరవము, అన్ని శాస్త్రాల
జ్ఞానం తెలిసినవాడు. ఒకసారి అగస్త్య మహర్షి చిత్రభావన రాజభవనానికి వచ్చారు. ఆ రాజు ఆయనకి ఎంతో సాదరంగా గౌరవ మర్యాదలు చేసి ఈ విధంగా చెప్పాడు, ఓ మహర్షి, మీ రాకతో నా జీవిత లక్ష్యము నెరవేరింది. ఎందుకంటే మీలాంటి కృష్ణ భక్తుడు ఈ నా రాజుని అడుగు పెట్టాడు. అప్పుడు రాజు అగస్త్య మహర్షిని తన పూర్వజన్మ గురించి అడగడం ప్రారంభించాడు. ఓ మహర్షి, నేను ఈ జన్మలో ఎంతో అదృష్టవంతుని, మరి మీ అన్ని సుఖ సంతోషాలు అనుభవిస్తూ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను. నేను పూర్వజన్మలు ఎలాంటి పుణ్యకార్యం చేయడం వల్ల ఇలా ఉన్నాను వివరించాను. అప్పుడు అగస్త్య మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు, ఓ రాజా, నేను చెప్తాను, జాగ్రత్తగా విను. నీ పూర్వజన్మలో నీవు మణిగ్రీవ అనే వ్యక్తి, నీవు పరమ క్రూరుడివి, నాస్తికుడివి. కానీ నీ భార్య ఎంతో ధార్మికతో పుణ్యవతి, ఆమె పతివ్రత, ఎల్లప్పుడూ నిన్ను సంతోషపరచడానికి ప్రయత్నించే. నీ ప్రవర్తన వల్ల నిన్ను ప్రతి ఒక్కరూ అసహించుకునేవారు. రాజు కూడా నీ సంపద అంతా తీసుకువేసుకున్నారు. ఆ పరిస్థితిలో నీవు ఊరు వదిలి అడవిలో నీ భార్యతో కలిసి జీవించడం ప్రారంభించావు. ఓసారి నీవు ఆహారం కోసం ఆటాడని వెళ్తూ ఉండగా దారిలో ఒక ఋషి ఉగ్రదేవుడు స్పృహ తక్కుపడిపోయాడు. ఆ పరిస్థితిలో ఉగ్రదేవుడు చూసి నీలో జాలి కలిగింది. ఉగ్రదేవుడు ప్రయాగ తీర్థానికి వెళుతూ ఆహారం లేక ఎండకి స్పృహ తక్కుపడిపోయి ఉన్నాడు. అతను నీ కుటీరానికి తీసుకువచ్చి నీవు నీ భార్య సపర్యలు చేశారు. కొంత సమయానికి ఋషికి మెలకువరాగా ఆశ్చర్యంతో చూశాడు. అప్పుడు ఆ మణిగ్రీవుడు జరిగిందంతా వివరించాడు. చల్లటి మంచినీళ్ళు ఋషికి ఇవ్వగా ఋషి ఎంతో సంతోషంతో స్వీకరించి వారి దీన పరిస్థితిని చూసి కారణం అడిగాడు. అప్పుడు మణిగ్రీవుడు జీవితం గురించి వివరించి కష్టాలు పరిష్కారం చెప్పమని అర్థించాడు. అంత విన్న ఉగ్రదేవుడు, ఓ మణిగ్రీవా, నీవు ఈ ప్రపంచంలో కీర్తిమంతుడివి అవుతావు. ఎందుకంటే నీవు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చి నీ కష్టాలను తొలగించడానికి ఒక సులభమైన దారి చూపిస్తాను. ఈ ఒక నెల రోజు పురుషోత్తమ మాసం ప్రారంభమవుతుంది. ఆ పురుషోత్తముని సంతృప్తి పరచడానికి నీవు ప్రతిరోజు ఒక దీపాన్ని భగవంతునికి అర్పించు. ఈ విధంగా చేయడం వల్ల నీ దురదృష్టం అంతా నశిస్తుంది. నేతి దీపం శ్రేష్టమైంది. కానీ నీవు అడవిలో జీవిస్తున్నావు కనుక నువ్వుల్లోని దీపం అర్పించు. కానీ నీకు ధనం వచ్చాక నేతి దీపం వెలిగించు. ఈ విధంగా చెప్పి ఉగ్రదేవుడు హరినామాన్ని జపిస్తూ ప్రయాగ బయలుదేరారు. తర్వాత మణిగ్రీవుడు ఆ ఋషి చెప్పినట్టు పురుషోత్తమ మాసంలో నివురు దీపం వెలిగించి పురుషోత్తముడైన కృష్ణుడికి హార్దించారు. అలా మాసం అంతా చేశారు. తర్వాత కాలానికి భార్య భర్తల శరీరం విడిచాక స్వర్గము చేరుకున్నాడు. ఎందుకంటే వారు పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడికి హారతి ఇవ్వడము వల్ల. ఆ తర్వాత వేల సంవత్సరాలు అక్కడ స్వర్గాలు సుఖాలు అనిపించి తిరిగి ఈ జన్మ చిత్రభానుడిగా జన్మించి రాజ్య సుఖాలు అనిపిస్తున్నాడు. ఇది నీ పూర్వజన్మ రాజా. కేవలం పురుషోత్తమ మాసాన్ని శ్రీకృష్ణుడికి హారతి ఇవ్వడం వల్లే ఇది సాధ్యం. అందువల్ల ఇందులో ఏ సందేహం లేదు అని అగస్త్యుడు ముగించాడు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఈ విధంగా చిత్రభాను వివరించి అతని ద్వారా పూజలు అనుకుంటున్న అగస్త్య మహర్షి ఎంతో సంతోషంతో తిరిగి వెళ్లారు అని భోగించారు. ఈ విధంగా పురుషోత్తమ మాసం గురించి అంతా వివరించిన తర్వాత వాల్మీకి మహర్షి సరియు నది స్నానానికి వెళ్ళారు. తర్వాత రాజు హరధ్వనుడు తన రాజ్యానికి చేరుకుని ఎంతో నిరాడంబర జీవితము మొదలుపెట్టాడు. పురుషోత్తమ మాసం మొదలయ్యాక ఎంతో శ్రద్ధతో వాల్మీకి మహర్షి చెప్పిన విధంగా రాజు రాణి ఆచరించి పూర్తి చేశారు. పురుషోత్తమ మాసము పూర్తయిన వెంటనే వారు గోలోకము చేరుకున్నారు. నారాయణుడు నారదుడికి ఇలా చెప్పడము ప్రారంభించారు. ఓ నారద, ఈ ప్రపంచంలో పురుషోత్తమ మాసానికి సమానమైనది ఏదీ లేదు. 1000 జన్మలు తీవ్ర తపస్సు చేసినా కూడా వచ్చే ఫలితం ఒక పురుషోత్తమ మాసము ఆచరించడంతో సమానము కాదు. దీనికి సంబంధించిన ఒక కోతి కథ ఉంది, చెప్తాను విను. ఆ కోతి పురుషోత్తమ మాసంలో కేవలం 3 రోజు పవిత్ర నది స్నానం చేయడం వల్ల గోలక ప్రాప్తి పొందింది. దాని 1 కోటి జన్మల పాపాలు కూడా నశించిపోయాయి. ఆ మాటలు విన్న నైమిషారణ్య ఋషులు సోత కోసం ఇలా ప్రశ్నించారు. ఓ మహర్షి, దయచేసి ఆ కోతి పూర్వజన్మ వృత్తాంతాన్ని మాకు తెలియజేయండి. ఆ కోతి ఎవరు, ఎక్కడ, ఎలా పవిత్ర నది స్నానం చేసింది, పురుషోత్తమ మాసంలో ఆ మాసంలో కోతి ఏమి తింటూ ఉంది, తెలియకనే పురుషోత్తమ మాసాన్ని పాటించడం వల్ల అది ఎలా ఫలితం పొందింది వివరించండి అని వేడుకున్నారు. సోత గోస్వామి నారాయణ చెప్పింది గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఒక పిసినారి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు చిత్రశర్మ. కానీ అతడి పిసినారితనము క్రూరత్వం వల్ల ప్రజలు అతనిని కాదర్య అంటే లోభి అని పిలిచేవారు. గ్రామం నుంచి గెంటి వల్ల అతడికి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పుణ్యాత్ముడైన తోటమాలితో స్నేహం చేశాడు. కొద్ది రోజులకు ఒక తోటమాలి తీర్థయాత్ర చేయదలిచి కాదర్యను తన తోట చూసుకోమన్నాడు. ఆ తోటమాలి ఎంతో సరళమైన వ్యక్తి కావడం వల్ల తోట మొత్తము కాదర్యకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కాదర్య తోటలోని మంచి పండ్లన్నింటినీ తినివేశాడు. తోటమాలి తిరిగి వచ్చి అడుగగా కాదరి కోతులు పక్షులు వచ్చి తోటలోని మంచి పండ్లు తిని తోటను నాశనం చేశాయని చెప్పారు. ఈ కారణం చేత అతడు చనిపోయే కోతి శరీరాన్ని పొందాడు. అతడు అంత పాపాత్ముడైనప్పటికీ ఆ జన్మలో అతను కొంచెం పుణ్యం కూడా చేశాడు. అదేంటంటే ఒక వర్తకుడు పురుషోత్తమ మాసం ఆచరించి ఉద్యాపన చేశాడు. ఆ వర్తకుడు ఎంతో చక్కగా పవిత్ర మాసాన్ని ఆచరించాడు. అతని నుంచి డబ్బులు పొందాలని ఆశ ఈ కాదర్య కూడా పురుషోత్తమ మాసాన్ని ఆచరించాడు. కాబట్టి కోతి జన్మ అయిన మృగతీర్థ అనే పవిత్ర నది ఒడ్డున జన్మించాడు.
మృగతీర్థ చాలా అందమైన స్థలం. పండ్లు పూల చెట్లతో నిండి ఉండేది. ఆ సరస్సులో నీళ్లు చల్లగా తీయగా ఆరోగ్యకరంగా ఉండేవి. ఆ స్థలం అందమైంది, పవిత్రమైంది. ఎందువల్లంటే అది రామచంద్రుడు వానరసేన సేవకు సంతోషించి అవి ఆనందించడానికి వాటికి కానుకగా ఇవ్వబడింది. ఈ కోతి పుట్టినప్పటి నుండి పిత్త సంబంధ వ్యాధులతో బాధపడడం వల్ల ఏమీ తినలేకపోయేది. కానీ దాని జాతి లక్షణం మూలంగా పండ్లు తెంపి కొరికి పారవేసేది. కాలక్రమంలో ఒకసారి పురుషోత్తమ మాసం మొదలైన ఆ కోతికి అప్పుడే జబ్బు ఎక్కువై నోటిలో నుండి రక్తం కారుతూ ఏమీ తినలేక ఆ నెల పూర్తిగా ఉపవాసం ఉంది. ఆ మాసంలోనే ఒకసారి ఒక చెట్టు మీద నుండి మరో చెట్టుకు ఎగురుతూ మృగతీర్థలు పడిపోయింది. ఆ తర్వాత 5 రోజులుగా అది చనిపోయింది. అప్పుడు పుష్ప విమానం వచ్చి ఆ కోతిని గోలధామానికి తీసుకుపోయింది. అది చూసిన దేవతలు పురుషోత్తమ మాసాన్ని కీర్తించారు. అంతా విన్న నారద మహర్షి నారాయణతో ఈ విధంగా పలికారు: ఓ నారాయణ, నా మనసు నా హృదయం పూర్తిగా సంతృప్తి చెందాయి. ఇంకా ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకు జయము స్వామి అని అదృశ్యమయ్యారు. సూత గోస్వామి అంతా వివరించాక నైమిషారణ్య ఋషి నుండి అనుమతి తీసుకుని ఆయన కర్తవ్యం నిర్వర్తించడానికి గంగా నదికి వెళ్ళారు. ఈ విధంగా మనము పురుషోత్తమ మాస ప్రాముఖ్యము గురించి, అధిక మాస ప్రాముఖ్యత గురించి, అధిక మాసం ఏ విధంగా ప్రాముఖ్యత పొందింది అనేటువంటి విషయాలన్నీ, ఇంత పవిత్రమైన మాసం మనం కూడా చక్కగా చేసి ఆ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుతాము. ఈ మాసం యొక్క ప్రాముఖ్యత విన్నాం. అందరం కూడా చక్కగా ఈ మాసంలో మనం కూడా ఏదో జపము, దానము, ఉపవాసము ఏదో ఒకటి చేసి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని మనందరము పొందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరి పైన ఉండాలి. ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో భగవతే నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వస్తి.